కావలసింది దాని పెళ్లి కాదమ్మా, నీ వారసత్వ ప్రకటన. ఏంటమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. నర్మదా, ఏంటమ్మా కంగారు? ఏం జరిగింది? అక్కడ పిన్ని వాళ్ళు రవిశేఖర్ తాతయ్య ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నారు. పిన్ని కోరుకున్నట్లు తను వారసురాలను నువ్వు ఒప్పుకోవాలంట. నువ్వు ఒప్పుకోకపోతే వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు జజమ్మ. నాకెందుకో భయంగా ఉంది. నీచమైన వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసమ్మా. ఈ పెళ్లి ఆపే శక్తి వాళ్లకు లేదు. దుష్టగ్రహాలని కూడబలుకుని వచ్చిన ఈ పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. చంద్రశేఖర్, అజయ్ బాబు అంజలి మెళ్ళలో తాళి కట్టే సమయానికి లాయర్ నోటీస్ విషయం బయటకు పొక్కాలి. యావదాస్తికి హక్కుదారు అంజలి అని తెలిస్తే వాళ్ళ అంజలిని ఎలా బయటకు పంపిస్తారో నేను చూస్తాను. అప్పుడు కూడా వాళ్ళు అడ్డం తిరిగితే అంజలి రాజశేఖర బిడ్డని అందరి ముందు చెప్పేస్తాను. అత్తయ్య, అవునరా, ఇప్పుడు కూడా ఈ విషయం నాలో నేను దాచుకుంటే ఆ పుణ్య దంపతులకి ద్రోహం చేసిందని అవుతారా? చంద్రశేఖర్, కార్యక్రమం కానివ్వు, వెళ్ళు. అయ్యా, పెళ్లి కొడుకుని కూర్చోబెట్టండి. బాబు కూర్చో. ఇద్దరు రండి. మావయ్య, అహల్యత ఎక్కడ? అర్జున్, మీ అత్తయ్యని తీసుకొస్తాను. పంతులు గారు, ఒక్క నిమిషం. అహల్య, ఒక్క నిమిషం అండి. ఏంటి, ఏదైనా సాయం పట్టమంటావా? సాయం పట్టడం కాదు, సాంగ్యం చేయాలి. అల్లుడు అజయ్ కాళ్ళు కడగాలి. నాతో రా. ఎవరికి కడగాలి? ఎందుకు చేయాలి? అహల్య, అంజలిని శాస్త్రోక్తంగా మన బిడ్డగా దత్తత తీసుకున్నాం. మనం అంజలి తల్లిదండ్రులం, మర్చిపోకు. మర్యాదగా నడు. ఏంటి, బెదిరిస్తున్నారా? మీరు పిలవగానే వాడు కాలు కడిగి ఆ నీళ్లు నెత్తురు చల్లుకోవాలా? నేను రాను. అహల్య, కావాలంటే అంతగా ఆ కార్యక్రమం జరిగి తీరాలి అంటే సిగ్గు ఎగ్గు లేని దాని అమ్మ బాబు ఉన్నారు కదా, వాళ్ళ చేత కడిగించండి. అహల్య, ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలని కోరుకుంటున్నావా? కన్యాదానం పుణ్య కార్యక్రమం. పిల్లా పాపాలేని నీకు అంత అదృష్టం దక్కినందుకు కన్యలతో ఆ బాబు పాదాలు కడగాలి. ఈ ఒక్క కార్యక్రమం జరిపించు. నీ జీవితానికి సరిపడా పుణ్యం నీకు దక్కుతుంది. నేను అసహించుకునే మనిషి వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినా అది నాకు అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు రాకపోతే ఈ తంతు ఆగిపోతుంది అనుకుంటున్నావేమో. అత్తయ్య ఆశయం కోసం తల్లి తండ్రి నేనై, అంతా నేనై ఒంటరిగా జరిపిస్తాను. నిన్ను జీవితాంతం ఒంటరిదాన్ని చేస్తాను, వదిలేస్తాను. పదా. రామోయ, రండత్తయ్య. బాబు, ఆ ప్లేట్లో కాలు పెట్టండి. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ. మధుర వదన నళిన నయన మనవి వినరా రామా. పురతవీ
ఆ నీళ్లు తలపై చల్లుకోండి. ఎడమ చేతను శివుని కాలు తీయండి బాబు. నూతన వస్త్రాలు ఇవ్వండి. సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి హలో ఎక్కడున్నారు? అలా కొంచెం రైట్కి వచ్చండి. హలో సార్, బాగున్నారా? పదండి. హాయ్ అర్జున్. వెల్కమ్ అతిథి. ఏంటి ఇంత లేటు? ఆఫీస్ వర్క్ వల్ల లేట్ అయింది అర్జున్. ఏది అతిలోక సుందరి, నీ మరదలు అంజలి ఏది? పై రూమ్లో రెడీ అవుతుంది. ఆ రూమ్ ఎటువైపు? లెఫ్ట్లో వెళ్ళాక ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ముందు పెళ్లి కూతుర్ని చూసొస్తాను. సరే, ఓకే. పద. నర్మదమ్మా, గీ పూల జడ చాలా బాగుంది. ఇంద్రమ్మా, ఎట్లున్నా? నీ కండ్లలో ఎంత ఆనందం కనిపిస్తే నేనంత అందంగా ఉన్నట్టు లెక్క. అమ్మా, గౌరీ పూజకి టైం అవుతుంది, వెళ్దామా? అంజలి, ఓయ్ పెళ్లి కూతురా, కళ్ళకళ్ళాడిపోతున్నావు. మొత్తానికి మా అందరికంటే ముందు నువ్వే ఓ ఇంటిదాని అయిపోతున్నావు. కంగ్రాట్స్, కంగ్రాట్స్. నీ షాదీ కూడా తొందరలోనే జరుగుతుంది మిస్ అమ్మా. కాకపోతే కొంచెం వెనక ముందు అంతే. నర్మదమ్మా, అయిపోయిందా? ఏంటంజలి? నన్ను తయారు చేయడం. ఇంకా నన్ను నిష్పెడతారా? ఆకలేస్తుంది. అయిపోయింది అంజలి. అయితే ఏదైనా తినడానికి పెట్టు. ఏంటమ్మా తినేది? అరుంధతి నక్షత్రం చూసేదాకా నువ్వేం తినకూడదు. ఇగో యశోదా, నువ్వు గట్లాంటి షరతులేం పెట్టొద్దు. చూడింద్రమ్మా, ఈ ఒక్క పూటికి ఓచుకోమ్మా. నా తల్లి కదూ, నా బంగారం కదూ. నాకు తెలియదు ఇంద్రమ్మా, నాకు ఆకలేస్తుంది. గౌరీ పూజకి టైం అవుతుంది, ముందు పూజ కాని. పద అంజలి, పద. పదంజలి, పద. పదంజలి. పద. అమ్మా, ఇక్కడ కూర్చోండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణః బ్రహ్మణస్పతః నశ్వన్నన్హాదివిక్షీరసాదహం శ్రీమహాగణాధిపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి ధనం సమర్పయామి ఆవాహయామకే శుద్ధారం తృప్యానుదాంతరం శ్రీమహాగౌరీదేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం మరణీం సురస్పదాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం జాతవేదో మావహ తామవాహ జాతవేదో లక్ష్మీం మునపఘామహీం యస్యాం హిరణ్యం వింధ్యేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామశ్చినాద ప్రబోధనేం శ్రియం దేవీముపాస్మే శ్రీమాదేవీ సుతాం కాం సంస్కృతం హిరణ్యప్రాకారమాత్మాజ్వంతిం తత్భాం తర్పయంతిం పద్మే సితాం పద్మవర్ణాం తాం విహోపాహ్వే శ్రియం చంద్రాం ప్రభాతాం లోకే ఆకలిస్తుందంటే ఏంటిది? చిన్నపిల్లలాగా మొండి చేయకు, తల మీద మొట్టుతా. నువ్వేం తినకూడదు. ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపాభేస్యం మనసకామాకుల్యం వాదస్తపతిమహే పశూనాగరూపమండిత్య
विद्याभ्युंसतः कर्तमे प्रजापुतामयि सम्भवकर्तमा सिंहासाय मे कुले मात्रं पद्ममालिहिम् अपसुन्दुदिग्लानि चिकेलवन् मे गृहे ईशदेवरीं मात्रं सिंहासाय मे कुले आर्धां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां निहणिमीं लक्ष्मीं ख्यातवेदो मावः आर्धां यक्रणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम् అంజలి నువ్వు ఊరుకో నర్మదమ్మా, నేను ఆకలికి తట్టుకోలేనని నీకు తెలుసు కదా. అంజలి చిన్నపిల్లతో సమానం అమ్మా. తనని తిని గట్ల చెప్పి ఇంద్రమ్మ, నా ఆకలి బాధ ఏందో ఇంద్రమ్మ ఒక్కతే అర్థం చేసుకుంది. మా మంచి ఇంద్రమ్మ. పంతులు, ఇప్పుడు పూజ గాని. నా ఆకలి బాధ తగ్గిపోయింది. ఓం దేవేం వాచమహిందు దేవా ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది, జరిగే వైభోగం రమ్మంది, జనులారా కనులారా చూడండి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా, ముంగిట మురిపాలు కళకళలాడగా. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. రే మామా, పెళ్ళయ్యాక మా ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోకూడదురా. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను రా. మామ సూపర్ ఉన్నావు. అజయ్, రెడీయా? పంతులు గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం అర్జున్, బాసికం కట్టాలి, బొగ్గను చుక్క పెట్టాలి. ఆ బాస్కం నేను కడతాను. బుగ్గని చుక్కేమో నేను పెడతాను. బావా, అజయ్, మా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందిరా. మామ తొందరగా పడండి, అంజలి అత్త వచ్చేస్తుంది. తొందరగా అంజలి అత్తను మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. या देवी सुरमंगलः सर्वातो जयमंगलम् तदेव लग्नं सिन्धु देवार् देवतारा बृन्दु देवार् देव विद्या बृन्दु देवा लक्ष्मीदेङ्गुरस्प्रां कृष्णोऽत्र पार्थो रुद्रः. అయ్యా, పూజ మొదలు పెడదామా? ఓకే. దేవేం వాచమసిన్తు దేవాస్తాం విశ్వరూపాః విశ్వో వదంతే ఆజమ్యః అస్తు వృక్షాల్యః. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. ఓం గణానాన్వా గణపతిం నమామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః నశ్వన్నున్హాదవిక్షీరసాదనం. శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదిహోర్వాద్యం సమర్పయామి, శుద్ధాజం సమర్పయామి, నానావిధ పరిమళపత్రపుష్పాంజలిం సమర్పయామి. ఓం శ్రీముఖస్యేకదంతస్యాగ్నిలోకజగన్నికాలంబోధృష్టువిక్రమవిఘ్నరాజ ధూమకేతు గణాధిపా బాలచంద్రావక్రతుండా శుభకర్ణా. నర్మదా,
నేను మండపం దగ్గరికి వెళ్తాను. అంజలిని తీసుకుని అక్కడికి రండి. అలాగే. స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది మీకు. అంజలి అక్క, బావ పీటల మీద కూర్చున్నాడు. ఇంకా నీదే లేట్. అప్పుడే వచ్చేసిందా? బుల్లుడికి చాలా తొందర ఎక్కువ. పంతులు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడే కాదమ్మా. అంజలి, అక్కడ పంతులు గారు నిన్ను పిలిచినప్పుడే వెళ్ళాలి. నీ బుల్లోని చూడ్డానికి నేను వెళ్తాను. నా బుల్లోడు నీ గనక నచ్చితే పీటల మీ నుంచి తీసుకెళ్ళిపోతావా ఏంది? ఏంటి, తీసుకెళ్ళనా? వెళ్ళు, తీసుకెళ్ళిపో. అయినా నువ్వు మా సోగ్గాడు ఇష్టపడ్డ వాళ్ళ కోసం జిందగీ మొత్తం ఎదురు చూసే రకం. మళ్ళా దొరకడు. ఎల్లెళ్ళు. రా నర్మదా. ఎటు వెళ్ళాలని మనసుకు తెలుసునా, ఇటుగా రాగని నువ్వు వెలివేసిన, ఇంతగా నన్ని బంధం ఎందుకు అల్లిందో, ఇంతలో తనే మళ్ళీ తెంచుకు పొమ్మందో. ఓం వక్రతుండాయ నమః. ఓం శుభకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. అతిథి అంజలిని కలిసావా? కలిశాను. రెడీ అయిందా తను? హలో, చెప్పు ప్రీతి. మేడం, మీకు గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ వింటే మీరు చాలా థ్రిల్ అవుతారు. ఏంటో చెప్పు ప్రీతి. మీరు ఎన్నాళ్ల నుంచో ఎతుకుతున్నారు కదా, తనని గురించి అడ్రస్ డీటెయిల్స్ తెలిసే మేడం. Is it true? Is it, madam? Thank you. Thank you so much. అర్జున్, సక్సెస్ సక్సెస్. ఇన్నాళ్ళు నా ఎదురు చూపులు వేస్ట్ కాలేదు. నా ప్రాణం తిరిగొచ్చింది. నా మనసు నాకు దొరికింది. నీ ఫ్రెండ్ గురించి డీటెయిల్స్ తెలిసాయా? Yes, అర్జున్. Yes, I got him. కంగ్రాట్స్ అతిథి, కంగ్రాట్స్. ఇప్పుడు అంజలితో చెప్పొస్తా. లేవండి అమ్మా. అంజలి, అంజలి, నేను ప్రేమించిన అతని గురించి వివరాలు తెలిసే అంజలి.